హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు టేస్టీ అండ్ హెల్దీ రాగి లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను 1 కప్పు రాగి పిండి, అరకప్పు బెల్లం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం ఇంకా నెయ్యిని తీసుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టి అందులో 1 స్పూన్ వరకు నెయ్యి వేసి అది కరిగాక 1 కప్పు రాగి పిండి వేసుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు వేయించుకోండి. ఇలా వేయించుకున్న రాగి పిండిని మరో బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు మరో గిన్నెలో మీ టేస్ట్కి తగినట్టు అరకప్పు నుంచి 3/4 కప్పు వరకు బెల్లం వేసుకొని అందులో 1/4 కప్పు మంచినీళ్ళు వేసుకొని 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న మిశ్రమాన్ని వడగట్టుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని అది కరిగాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పుని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రాగిపిండి మిశ్రమంలో కలుపుకోవాలి. ఇది బాగా చల్లారాక ముందుగా మనం కాచి చల్లారు పెట్టిన బెల్లం పాకంని కొంచెం కొంచెంగా లడ్డు కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు రాగిపిండి మిశ్రమంలో వేసుకొని లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రాగిపిండి లడ్డు రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.